హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనము సింపుల్గా అటుకుల మిక్చర్ ఎలా చేసుకుందామో చూద్దాం. ఒక కడాయి పెట్టుకొని దాంట్లో అటుకులు వేసుకొని కొంచెము క్రిస్పీగా అయ్యే వరకు వేయించి వాటిని పక్కకు తీసుకొని, అలాగే అదే బాండల్లో కొంచెం ఆయిల్ వేసుకొని కొంచెం పల్లీలు వేసుకొని వాటిని బాగా ఫ్రై చేసుకొని దాంట్లో కొంచెం శనగలు వేసుకొని వాటిని కూడా బాగా కొంచెం ఫ్రై అయిన తర్వాత కొంచెం కారము పసుపు వేసుకొని బాగా వాటిని పచ్చివాసన పోయే వరకు వేయించాలి. వేయించిన తర్వాత ముందుగా వేయించిన అటుకులను తీసుకొని దాంట్లో వేసి మొత్తం కలిసే వరకు నీట్గా కలపాలి. అలా కలిపిన తర్వాత దాంట్లో కొంచెము సాల్ట్ వేయాలి. సాల్ట్ మనము ఉప్పు కారం వేసుకున్నప్పుడైనా వేసుకోవచ్చు, లేకపోయినా ఇప్పుడైనా వేయొచ్చు. సాల్ట్ వేసి నీట్గా మొత్తం కలపాలి. కలిపిన తర్వాత కొంచెం మొత్తం కలిసేలాగా కలపాలి. తర్వాత మనము కొంచెం కొత్తిమీర వేసుకొని అలాగే ఒక అరచెక్క నిమ్మరసం వేసుకొని మొత్తం కానీ కలిపేసామనుకో మనకి ఎంతో సింపుల్గా ఉన్న అటుకుల మిక్చర్ రెడీ అయిపోతుంది. అలాగే మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేయట్లేదు. ప్లీజ్ సపోర్ట్ గాయ్స్.